చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది మామూలు వ్యవహారంగా మేము పరిగణించడం లేదు. దీనిని ఎక్కడ వరకు దీన్ని ఎంత లాజికల్గా ఎక్కడికి తీసుకెళ్లాలో మేము అక్కడికి తీసుకెళ్ళాలి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ చర్యల వరకే మీ ఖండనగా భావించవచ్చు. మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి 50 లక్షలు, అదేవిధంగా ఇతరులపై వస్తున్న స్టింగ్ ఆపరేషన్ మొత్తంగా వాటిపైన కూడా మీరు ఖండిస్తున్నారు. మీరు చెప్పినటువంటి ఉదంతం ఇవాళ కోర్టు పరిధిలో ఉంది. మీకు కానీ మాకు కానీ ఖండించడమో మరొకటో చెప్పడం భావ్యం కాదు. ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి ఈ ఉదంతం మీద మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పడానికి, మేము చేస్తున్నటువంటి ఆలోచన మీకు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పినట్టు ఉదంతం కోర్టులో ఉంది, కోర్టులో తేలుతుంది. ఏమండి ఏమిటి ఆధారాలతో వస్తుందండి? ఎలాంటి ఆధారాలతో అంటే అసలు అక్కడ ఏమీ జరగకుండా ఎవరు సంభాషణే లేకుండా సంభాషణే కాదు కదా ఇది. ముఖ్యమంత్రి గారి సంభాషణ కాదు ఇది. సంభాషణే కాదు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు చెప్పండి. మీరు సేకరించినటువంటి రుజువులు సాక్ష్యాలు అన్ని కోర్టు దగ్గర ఉన్నాయి అని అనుకుంటే కనుక ఉండాలి కదా. న్యాయబద్ధంగా చట్టపరంగా ఎక్కడ ఉండాలి? అవన్నీ కోర్టులో ఉండాలి. కోర్టులో లేకుండా మీరు ఇంకోటి పట్టుకొచ్చేయండి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? అది తెలాల్సి ఉంది కదా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి దీని గురించి చెప్పాలి కదా సమాధానం. దేశానికి చెప్పాలి, ప్రజాస్వామ్య వాదులకు చెప్పాలి, చట్టపరంగా నడుచుకునేటువంటి ప్రతి పౌరుడికి ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ హోంమంత్రి సమాధానం చెప్పి తీరాల్సిందే. సంబంధమే లేదు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ప్రభుత్వం చెబుతున్నటువంటి ఆ టేబుల్లో ఏదైతే మరొక ముఖ్యమైనటువంటి పరిణామంగా మనం చెప్పవచ్చు. ఇప్పటివరకు టేబుల్కి సంబంధించి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది అని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఒక వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు. అసలు ఆ టేబుల్ చంద్రబాబు కావని అవి ఇప్పుడు బయటికి ఎలా వచ్చాయని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉంది. రైట్ రమేష్, మొత్తం మీద పరకాల ప్రభాకర్ ఇప్పటివరకు ఆయన మాట్లాడిన కన్వర్జేషన్ చూసాం. ఆ సంభాషణలు టేపులో ఉన్నవి తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు అని ఆయన చాలా గట్టిగా చెబుతూనే ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలను వాళ్ళు ఎడిట్ చేసి టేపులుగా రిలీజ్ చేశారు. 2 రోజుల నుంచి హోంమంత్రి చెబుతూనే ఉన్నారు టేపులు బయటికి పెడతామని. ఇప్పుడు వాళ్ళు సంబరాలు చేసుకుని రేపు మహాసంకల్ప సభను భగ్నం చేద్దామనే కుట్ర పూరితంగా ఈ కార్యక్రమం చేశారని పరకాల ప్రభాకర్ అంటున్నారు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూద్దాం.